ప్రైజ్ లా. ఒకసారి రెండు చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. అందరూ చేతులు ఎత్తాలి. హల్లెలూయా. మళ్ళీ చెప్దాం హల్లెలూయా. మళ్ళీ చెప్దాం హల్లెలూయా. సంతోషం ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. నన్ను వాక్య పరిచర్కి ఆహ్వానించిన హోసన్న సువార్త టీముకి, వారి కుటుంబానికి, ఈ దినము నాతో జత పనివారు, దేవుని సేవలు ఉంటున్న సేవకులకి, దినము మొదటి వర్తమానం ఇచ్చిన దైవజనులకు, ఈరోజు వాక్యం వినేదానికి అనేక ప్రాంతముల నుంచి చాలా ఆసక్తిగా వచ్చిన మీకందరికీ ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. బైబిల్లో ఒక మాట మనం చదువుకుందాం. అపొస్తలుల కార్యము 17వ అధ్యాయము 30వ వాక్యం. అందరికి తెలిసిన వాక్యమే. ఈ వాక్యం చదవండి. ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూసి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. అమ్మా, నా మాటలు వినబడుతున్నాయా? అనుకున్న వాళ్ళకి ఈరోజు కొన్ని ప్రాంతాల్లో పాటల పోటీలు పెడతారు. ఏ పోటీలమ్మా? ఏమి సందడ లేదు. హల్లెలూయా. ఇలా చెప్పడమే సరిపోదు. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో ఏం పెడతారు? ఆటల పోటీలు, పాటల పోటీలు. మన హోసన్న గారు చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాడు వాక్య పోటీలు పెట్టాలి. తెల్లదొరలతో పెడితే బాగుంటుందని నల్లదొరలతో పెట్టించాడు. అమ్మా, రోజు ఎన్ని వర్తమానాలు? ఏం చెప్పరు, వీళ్ళు బాగా తినేచ్చినట్టున్నారు. హల్లెలూయా. రోజుకి ఎన్ని వాక్యాలమ్మా? 2. మొదటి వర్తమాన దైవజనుడు చక్కగా మంచి వాక్యం అందించారు. దేవుడు దైవజనులను గొప్పగా వాడుకొనును గాక. రెండో వర్తమానము మనం ఉన్నాం. ఎంత చెప్పమంటారు మీకు వాక్యం? మీకు ఎంతసేపు వాక్యం కావాలి? వాక్యం విని చాలా ముదిరిపోయి ఉండారు మీరు. వాక్యం విని 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 ఫోటోలు ముగించాలనుకుంటే మళ్ళీ హోసన్న గారు మళ్ళీ ప్రార్థన పెట్టించాడు. ఆ వాల్ పోస్ట్ చూస్తే ఎంతమంది ఉన్నారమ్మా సేవకులు? అబ్బా, చరిత్రలో లెక్క పెట్టిన సందర్భాల్లో ఏ ఏరియాలో కూడా నాకు తిరిగిన జిల్లా ప్రదేశాల్లో 6 మంది వరుస సేవకులు లేరు. నేనే అదిరిపోయినా వాట్సాప్ పెడితే. ఇంకా 4 ఫోటోలు వేస్తానన్నాడు. స్థలం లేదు పాప అక్కడ. కింద నడిపించేవాళ్ళు 4 వేయమన్నాడు. 6, 4 ఎంత? ఈసారి వేస్తాడు. ఏం కంగారు పడబాకండి. మొట్టమొదటగా ఈ మండలంలో దేవుడు ప్రేమించాడు. ఈ మండలం మొట్టమొదటిగా చేజెక్కిచ్చింది హోసన్న. చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కుర్చీలో కూర్చున్న వాళ్ళకి ఏం కదిలే పరిస్థితి లేదు. మీ కుర్చీలో మేడకపోతూ కూర్చోండి, జాగ్రత్తగా చప్పట్లు కొట్టండి, మాతో కలిసి ఏకీభవించండి వాక్యం వినేదానికి. హల్లెలూయా. మంచిది ప్రియులారా. మిమ్మల్ని చూసినప్పుడు, ఈ మీటింగ్ విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభుని ఒక మాట అడిగా. మొట్టమొదటి ప్రభు, మొదట ఈ ముత్తుకూరు మండలంలో ఈ అవకాశం ప్రభు నీవు ఇచ్చావు. అనేక ప్రాంతాల నుంచి బిడ్డలు వస్తారు. ఏమిటి ప్రభు వాళ్ళ ఉద్దేశాలన్నీ అడిగినప్పుడు
ప్రభు నాకు ఇచ్చిన వాక్యము ఇప్పుడు చదువుకున్న వాక్యం వినండి. దేవుణ్ణి నమ్మలేని వారు ఎవరు వచ్చుంటే చేతులు ఎత్తండి. దేవుణ్ణి ఎరగని వారు, ప్రభుని ఎరగని వాళ్ళు, రైట్. దేవుని నమ్మారు, మీరందరూ విశ్వాసించున్నారు, మీకు చర్చిలకు వెళ్తున్నారు. వాస్తవంగా మీరందరూ వాక్యం విన్న వాళ్ళే. మరి వాక్యం ఎందుకు మీకు? అమ్మా, వాక్యం అవసరమా? ఇప్పుడు పాస్టర్ గారు చెప్పిన వాక్యం పనిచేస్తుందా మీకు? ఆల్రెడీ మేము రక్షణ పొందేసి ఉన్నాము, ఎప్పుడో బాప్టిజం తీసుకుని ఉన్నాము, మాకెందుకండి రక్షణ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీరు. పాస్టర్ గారు చర్చిలో వాక్యం చెప్తుంటే కొంతమంది నిద్రపోతుంటారు, కొంతమంది లేచిపోతుంటారు, కొంతమంది వస్తుంటారు, కొంతమంది అని సిగరెట్ చేసుకుంటుంటారు. అబ్బో, నాకు చూడ మీకు వాక్యం అనేది చెప్పాలని ఆసక్తి లేదు. వాక్యం వింటారా మీరు? మాకెందుకండి వాక్యం అంటారా? మరి గురించి చూస్తున్నారు ఇలా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సరే, మంచిది. నేను ఈ స్టేజ్ మీద ఈ రీతిగా మీ ఎదుట దేవుడి మాటలు చెప్పేదేనికి అర్హత నాకు లేదు. వాస్తవంగా నేను 1988 సంవత్సరము జూలై 16వ తారీఖున జీవరత్నం పాస్టర్ ద్వారా ముత్తుకూరు చెరువులో బాప్టిజం పొందా. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు మీరు ఇంటికాడ పోయి లెక్క పెట్టుకోండి. 30 సహోదరు చెప్పేసింది. మంచిది. నేను విశ్వాసిగా పాస్టర్ దగ్గరికి వెదిగాను. ఆ పాస్టర్ గారు ప్రేమించి నాకు సంఘ పెద్ద పోస్ట్ ఇచ్చాడు. ఏ పోస్ట్ అమ్మా? వినాలి మీరు, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. హల్లెలూయా. విశ్వాసిగా ఉంటూ వాక్యం వింటుంటూ పరిచయం చేస్తున్నాల్లో తర్వాత సంఘ పెద్దగా పెట్టాడు. సంఘ పెద్దగా కొంతకాలం పనిచేశాను. దేవుడు మహాకృపను బట్టి సువార్తికుడిగా ప్రభు తీసుకున్నాడు. ఒంటరిగా నేను 1983 సంవత్సరంలో 1993 సంవత్సరంలో రాపూర్కి వెళ్ళా. సైతపారు, వెంకటగిరి, ఆ 3 మండలాల్లో ఒంటరిగా సువార్త చేశా. తదుపరి దేవుని మహాకృపను బట్టి సువార్త చేస్తున్న దినాల్లో దేవుడు ప్రేమించి 1998 సంవత్సరంలో సంఘ కాపురగా దేవుడు పెట్టాడు. అమ్మ, చిన్న సాక్ష్యం చెప్తుండ వినండి. సంఘ కాపురగా పరిచయలో ఉన్నప్పుడు మరి ఏరే దైవజనం ద్వారా రెవరెండ్ పోస్ట్ ఇచ్చాడు. రెవరెండ్ అంటే అపోస్తులు. తదుపరి దేవుని మహాకృపను బట్టి సంవత్సరము అక్టోబర్ 7వ తారీఖున మార్కాపురం, ఇప్పుడు అది జిల్లా, అక్కడ అనేక ప్రాంతం నుంచి, నేషనల్ నుంచి దైవజనులు వచ్చి బిషప్గా అక్కడ నన్ను అభిషేకించి సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ రీతిగా దేవుడు మీ ఎదుట నిలబడి దేవుని వాక్యం చెప్పేదానికి, సువార్త ప్రకటించేదానికి ప్రభు ఎంతో కృప చూపించాడు. ఆమేన్. నా కొరకు, నా కుటుంబం కొరకు, నాకు ఇచ్చిన సేవా పరిచర్య సువార్త కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మిమ్మల్ని బట్టి ఇంకా అనేక సాక్ష్యాలు బయటకు వస్తున్నాయి. మీరందరూ వాక్యం వినేవారు, వింటున్నారు ఆల్రెడీ. ప్రభు నందు ప్రియులారా, మరి చాలా సంతోషం, మంచిది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా సుఖం అనేది, సంతోష సమాధానం అనేది నేను కోరుకోలేదు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ప్రభు నందు ప్రియులారా, బైబిల్ చెప్తుంది, అనేక శ్రమలు అనుభవించినప్పుడే దేవుడు ఆ రాజ్యంలో తీసుకెళ్తాడని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఆమేన్. ఆది అపొస్తలులు ఎక్కడ కూడా వాళ్ళు సుఖపడినట్లేదు, సంతోషపడినట్లేదు, ఆనందపడినట్లేదు. లేఖనాల్లో చదివితే వారు అనేక శ్రమలు అనుభవించి అనేక ప్రజలను ప్రభు యొద్దకు నడిపించి ప్రభు కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టారు. ఆమేన్. ఈరోజు ఈ రీతిగా మనము రక్షించబడి దేవుని బిడ్డలుగా కొనసాగిస్తున్నామంటే మన ఇండియాని ప్రేమించి మొట్టమొదటగా యేసు ప్రభు యొక్క శిష్యుడు తోమ
అపొస్తలుడు, కేరళ రాష్ట్రానికి మన ఇండియాకి సువార్త తీసుకొచ్చిన మహానుభావుడు. సువార్త అందిస్తూ పరిచయం చేస్తూ ప్రభు కొరకు తన రక్తాన్ని సిందించి ప్రాణం పెట్టి ఈ లోకంలో ప్రాణం పెట్టి దేవుడి కాడు వెళ్ళాడు. వేరే బీచ్ కాడ మేము ఆ సమాధిని మనం చూడగలిగినాం. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు కొరకు రక్తము కాచిన అపొస్తలుడు పౌలు తోమ. మన ఇండియా ఈరోజు మారు మనసు పొంది పశ్చాత్తాపడి క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నారంటే లక్షలాది మంది ఈరోజు ఈ భూమి మీద సేవకులుగా ప్రకటన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ఉద్దేశం ఏంటంటే ప్రియులారా, మారు మనసు అనేది చాలా అవసరం. మారు మనసు చాలా అవసరం. అందుకే యేసు ప్రభులు వారు చదవండి ఒక మాట, మత్తయి సువార్త 4:17 వాక్యం ఒకసారి తీయండమ్మా, ముందుకెళ్దాం. దేవుడు మహాకృపను బట్టి ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఎంతో ఖర్చు పెట్టి బ్రదర్ ఎంతో ఖర్చు పెట్టి ఒంటరిగా మరి యొక్క సువార్త కూడికి గ్రామానికి వినిపిస్తున్నాడు. దయచేసి మనం వాక్యం వినున్నాం, బోధ వినున్నాం, పరిచయం తెలుసు. మరొకసారి మారు మనసు పొందుటకు సువార్త దేవుడు వినిపిస్తున్నాడు. ఈ రాత్రి గట్టిగా సపర్లు కొట్టండి, గట్టిగా సపర్లు కొట్టాలా, గట్టిగా సపర్లు కొట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చదవమ్మా. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటించ మొదలు పెట్టాను. యేసు ప్రభు మొదలు పెట్టాడు? సువార్త ప్రారంభించాడు. సువార్తలో చెప్తున్న మాట ఏంటంటే, ఈ రాత్రి వినాలి ప్రియులారా, మారు మనసు గురించి తీసుకొస్తున్నాడు దేవుడు. యేసు ప్రభు మొట్టమొదటి సువార్తలో ఏం చెప్పాడు? మారు మనసు అంటే ఏంటి? మారు మనసు పశ్చాత్తాపడి నీ పాపాలు ఒప్పుకొని యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా నీ జీవితంలో ఆయన్ని ఆహ్వానించటమే మారు మనసు. సపట్లో యేసు ప్రభు నీ జీవితంలో వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి లోకములో వెళ్ళకూడదు, పాపములో వెళ్ళకూడదు, భయంకరమైన చెడు జీవితంలో వెళ్ళకూడదు. యేసుక్రీస్తులో నేను జీవించటమే ఈ లోకయాత్ర ముగించి దేవుడి కాడ వెళ్తావు. ఈరోజు మారు మనసు లేని వాళ్ళు చాలామంది కనపడుతున్నారు క్రైస్తవ జీవితంలో. మరి నమ్ముకునే తెలుసు, చర్చికి వచ్చే తెలుసు. ప్రియులారా, మారు మనసు పొందలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభుని ఎరగని వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడి గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియులారా, ఎందుకు పొందటం లేదు, ఎందుకు అంగీకరించటం లేదు, ఎందుకు వాళ్ళు తెలుసుకోవటం లేదంటే, మారు పొందిన మనము మారు మనసు తగినట్టుగా మనం జీవించగలిగితే, వాక్యములో ఉండగలిగితే, ప్రార్థనలో ఉండగలిగితే, సమాధానం ఉండగలిగితే, ఆత్మదాహం ఉండగలిగితే, యేసు ప్రభు నన్ను రక్షించాడు, నేను కూడా ఒక ఆత్మని ప్రభు దగ్గరికి తీసుకురావాలి, ఆ కుటుంబం కూడా నశించిపోకూడదు, ఆ కుటుంబం కూడా బాగుపడాలి, యేసు క్రీస్తు అందరికీ ప్రభు కనుక ఆ కుటుంబం కూడా యేసు ప్రభు దేవుడిగా ఉండాలనే ఉద్దేశము ఆ మారు మనసు పొందిన వారికి ఈ దాహం ఉండుగాక. లేదు ప్రియులారా, లేదు. స్పెషల్ అయిపోయింది ఈ రోజుల్లో. ఈ కంప్యూటర్ యుగంలో మారు మనసు ఎగిరిపోయింది, పశ్చాత్తాపం ఎగిరిపోయింది, సమాధానం ఎగిరిపోయింది, సంతోషం ఎగిరిపోయింది. క్రీస్తు దగ్గరకు రాలేకపోతున్నారు. ఒకసారి ఒక వ్యక్తి నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏందబ్బా ఇతను పరిగెత్తుకుంటూ చెప్పలేదు. ఆగా, ఏం బ్రదర్ ఎందుకు వస్తున్నావు అని అడిగా. సార్, చాలా రోజుల నుంచి మీరు కనపడలేదు, మీతో ఒక మాట నేను చెప్పాలి, ఇప్పుడు కనపడ్డారు, పరిగెత్తాను అన్నాడు. ఏంటి విషయం చెప్పమన్నా. ఆయన అంటున్నాడు, అయ్యా యేసు ప్రభుని మరి యేసు ప్రభువులో ఒకరి దిగాల ఇద్దరు దిగాలంటున్నాడు. ఆయన ఏమంటున్నాడమ్మా? ఏమంటున్నాడు తల్లులారా? ఏం చెప్పరు. కాబట్టి మీరు కూడా దిగి ఉన్నారు. యేసు ప్రభుని నమ్ముకోవాలన్నా దిగాలనా? అది లెక్క. పరీక్ష పెట్టి అందరూ ఓడిపోతారు, ఒకరు కూడా పనికిరారు. హల్లెలూయా. ఇద్దరు దిగాల ఒకరు దిగాలంటున్నాడు ఆయన.
ఆయనకి ఎవరు చెప్పారో దిగమని? నాకు అర్థం కాల. అయ్యా యేసుప్రభుని నమ్ముకుంటావని అడిగా. అదే సార్ దిగమంటున్నారు అంటున్నాడు. నేను ఇటు చెప్తే అటు చెప్తున్నాడు ఆయన. ఆయనకి అర్థం కాల. ఎవరో చెప్పారు. ఈనాడు చాలామంది ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, ప్రియులారా, నువ్వు నిజమైన మారు మనసు పొంది కలిగిన వ్యక్తివైతే ప్రభువులో దిగమని చెప్పవు కదా. ఈ మధ్య ఇంకొక వార్త వచ్చింది. ఏంటి అని? చర్చిలో దిగకూడదక్క. ఎవరు దిగాలంట? దేవుళ్ళో దిగమని చెప్తున్నారు, చర్చిలో దిగమని చెప్తున్నారు. ఇది మారు మనసా? ఇది పశ్చాత్తాపమా? ఇది విశ్వాసమా? లక్షలు ఖర్చు పెట్టి ప్రయాసపడి పాంపులేట్ వేసి తిరిగి ప్రకటించి కొన్ని ఆత్మలు రక్షించబడాలని ఈ మీటింగ్లు ఏర్పిస్తే మరి ఎంతమంది వస్తున్నారు? ఈరోజు సేవకులే రాలా. అర్థమైందండి? ఇది ఓసానది, ఇది దేవుని సువార్త, ఇది. ఆమేన్. ప్రియులారా గమనించండి. ఈ రాత్రి దేవుని వాక్యం మీకు అర్థం అవ్వాలి. మారు మనసు అంటే అర్థం అవ్వాలి. అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఈ రాత్రి మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆమేన్. నేను 1988వ సంవత్సరము అద్భుతం చూడగలిగిన నేను దురాత్మ వెళ్ళిపోయినప్పుడు దేవుడు చేసిన మేలు చూసిన నేను ప్రభునందు విశ్వాసం ఉంచి 3 వారాలు చర్చికి వెళ్ళి 4వ వారం బాప్టిజం తీసుకున్నాను. నేను సపర్లు కూడా దేవుని స్తోత్రం. ఆ రోజు ఈ రోజు కూడా నేను పొందిన బాప్టిజం ద్వారా, నేను పొందిన మారు మనసు ద్వారా వందలాది మందిని ప్రభులో నడిపించిన దినాలు ఈ కొట్టు సపట్లో దేవునికి మహిమ కలుగును గాక. రక్షించబడిన నీవు, మారు మనసు పొందిన నీవు ఈ లోకంలో ఉన్నంత వరకు ఎన్ని ఆత్మల ప్రభు సన్నిధికి తీసుకొస్తామనేది దేవుడు లెక్క పెడుతున్నాడు. ప్రియమైన సంగమా, నువ్వు చర్చికి వెళ్ళటం కాదు, వాక్యం చదవటం కాదు, వాక్యం వినటం కాదు, ఇది ప్రేమించి కానుకలేయటం కాదు, మంచి భోజనం పెట్టడం కాదు. ఇవన్నీ కూడా ప్రేమకి సాదృశ్యం వస్తుంది, మంచిదే, ఇది ఆశీర్వాదానికి వస్తుంది. కానీ దేవుడు లెక్క ఒక రోజు నిన్ను అడగపోయే రోజులు, దేవుని ఎదుట నిలబెట్టే రోజులు రాబోతున్నాయి. లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ మనిషి కూడా తప్పించుకోలేడు. బోధించే వాళ్ళు కావచ్చు, సేవ చేసే వాళ్ళు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, రెవరెండ్లు కావచ్చు, అపోస్తలులు కావచ్చు, బిషప్లు కావచ్చు, దేవుని ఎదుట ఎవరు కూడా పిల్లారా మరి దేవుని అందరూ కూడా నిలబడే రోజులు రాబోతున్నాయి. లెక్క చెప్పాల, జాగ్రత్త. ప్రభు నిన్ను ప్రేమించి వ్యాధి బాధలో, దురాత్మ అంధకార శక్తిలో నుంచి సువార్త ద్వారా నిడిపించాడు, వాక్యం చేత రక్షించాడు, క్రీస్తు బిడ్డగా చేశాడు. ఈ రోజు ఇక్కడ నిలబడి ఉన్నావంటే యేసుక్రీస్తు కలవరికి సిలువలో కార్చిన ఆ పరిశుద్ధ రక్తం చేత నిన్ను కడిగి రక్షించిన యేసు. ఈరోజు నువ్వు ఆయన మాట వింటున్నావా సంగమా? ఏ ఒక్క ఆత్మని సంవత్సరం అంతా వాక్యం వింటున్నావు, సంవత్సరం అంతా సన్నిధికి వస్తున్నావు. నీ వైపు, నీ సాక్ష్యం ద్వారా, నీ మాటల ద్వారా, నీ చూపు ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ఒక్క ఆత్మని తీసుకురా సాధం. అదండి ఆశీర్వాదము, అదండి దీవెన. కాబట్టి అలా మార్చబడాలంటే నువ్వు సరైన మారు మనసు పొంది కలిగి ఉండాలి. క్రైస్తవులు బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నువ్వు మారు మనసు పొందకపోతే అలాగా నశించిపోతావు. దేవుని వాక్యం చెప్తుంది. ఇది నా మాటలు కాదు. ఒకసారి బైబిల్లో వెళ్దాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నినివే పట్టణం, యోనా గ్రంథము చూద్దాం ఒకసారి. క్రీస్తు పూర్వములో జరిగిన యొక్క సంఘటన. యోనా గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదవండి. దేవుని వాక్యం జాగ్రత్తగా వినాలి. ఇది మీ కొరకు, మన కొరకు ఏర్పాటు చేసిన కూడిక. ఇది ఒక ఆదాయం కోసం కాదు.
ఏదో మెప్పు కొరకు కాదు సహోదరుడు, ఏదో ఆ మెప్పు కొరకు కాదు. ఇది ఈ గ్రామ ప్రజలు ప్రభు రాకడకి మారు మనసు పొందాలా. ప్రభు త్వరగా రాబోతున్నాడు. సపలు కొట్టాల గట్టిగా. అమ్మా, రెండో రాకడలో ఉన్నాం మనము. మొదటి రాక అయిపోయింది, రక్షణ మార్పులు రక్షణ పొందాం, రక్షణలో కొనసాగుతున్నాం, ఆత్మను సంపాదించాలి. ఇదిగో ప్రభు త్వరగా ఈ యొక్క మధ్య ఆకాశానికి రాబోతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలా. నీకోసం భూమి మీద రాడు, మధ్యాకాశాన్ని రాబోతున్నాడు. మనం అక్కడికి ఎత్తబడాలి. ఆయన రాకడలో మనం ఎలాగుండాలి చెప్తా ఈరోజు కొద్ది నిమిషాలు మీతో దేవుని వాక్యం ద్వారా. చూడండి, యోనా గ్రంథము 3:1-5 వచనాల వరకు జాగ్రత్త గట్టిగా చదవాలి. రెండో మారు యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురానికి వెళ్ళి దేవుడు నీకు తెలియజే సమాచారము ప్రకటన చేయము. హల్లెలూయా. అమ్మా, ఆ నినివే పట్టణము గురించి బైబిల్లో దేవునికి చాలా వ్యతిరేక చరిత్ర చెప్తుంది, నేను చెప్పటం కాదు. అందులో మనం వెళ్ళబడలేదు. కానీ నినివే పట్టణానికి మరొకసారి అవకాశం ఇస్తున్నాడు దేవుడు. క్షమాపణ మరొకసారి అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ నినివే పట్టణస్తులందరూ కూడా నశించి నరకానికి వెళ్ళటం మాత్రం దేవుడికి ఇష్టం లేదు. సపలు కొట్టాలి ఒకసారి. అనుకున్న వాళ్ళు కూడా కొట్టాలి. సపట్లు కొట్టిపోయి పక్కన వాళ్ళు కొడతారు కావాలా. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, వాక్యం చెప్తుంది రాత్రి ఏమని? నశించిన దానిని చెప్పండి అమ్మా. మనుషు కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుని కుమారుడు ఈ లోకానికి రావటానికి కారణము పాపుల కొరకు, నశించిపోతున్న వారి కొరకు ఈ లోకానికి వచ్చాడు అని వాక్యము నమ్మదగినమై ఉన్నది. కొట్టు సప్పట్లో. హల్లెలూయా. అమ్మ, అర్థం కనబడుతుందా వాక్యము దేవుడి మాటలో? హల్లెలూయా. నేను ఊపిలిలో ఒకసారి ఇలాంటి సభ పెట్టినప్పుడు ఒక 200 మంది దాకా వచ్చారు. ఫస్ట్ టైము వాక్యం చెప్పాను, నా రూమ్కి వెళ్ళాను. ఆ తెల్లారి రాని వాళ్ళు అడిగారంట, అయ్యారు రాని వాళ్ళు వాక్యం విన్నారు లోపల గదుల్లో. విని ఉదయం లేచి నన్ను ఆహ్వానించిన ఆయన పేరు యేసోబు, ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యగారు రాత్రి యేసన్న గారు వచ్చారా అని అడిగాడు అంట. ఎవరు వచ్చారండి? యేసన్న గారు వచ్చారు అయ్యగారు. అసలు యేసన్న మాట్లాడినట్టుగా ఉంది అయ్యగారు గొంతు అన్నారంట వాళ్ళు. ప్రభు నందు ప్రియులారా, గమనించండి. ఈ రాత్రి జాగ్రత్తగా మీరు వాక్యం వినాలి. ఈ సమయం పోతే మళ్ళీ మీకు రాదు. ఈరోజు నీది, రేపటి దినము నీది కాదు. ఆమేన్. ప్రభు వస్తే ఇక్కడి నుంచే మనం ఎత్తపడాలి. సపలు కూడా దేవుని స్తోత్రాలు కలుగును గాక. ఇంటికి పోతామని చెప్పి జాగ్రత్తగా చేసుకుంటాంటే అమ్మా వినండి, సువార్త అంటే ఇల్లు మరవాలి, ప్రార్థన అంటే ఇల్లు మరవాలి, సమస్త ఇడవాలి. నువ్వు అక్కడ వాడు ఇక్కడ వాడు కాదు. ఆ నినివే పట్టణ ప్రజలు నశించడం దేవుడికి ఇష్టం లేదు. ఎవరు నశించిపోయినా పర్వాలేదు అనుకుంటావు నువ్వు. అది మారు మనిషి కాదు, అది పశ్చాత్తాపం కాదు, అది విశ్వాసం కాదు. ఈరోజు క్రైస్తత్వం ఎలాగుందంటే ప్రియులారా గమనించండి, శోధన భరించలేక సహించలేకుండా వాళ్ళ కొరకు ఎలా ప్రార్థన చేస్తున్నావు నువ్వు? వినండి ప్రియులారా, విమర్శ ప్రార్థన కాదండి. ఈ గ్రామం కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరత. అందుకే దేవుడు సేవకులను, బిడ్డలను ఇలాంటి కూడికి ఎందుకు పెడుతున్నాడంటే ఈ గ్రామ ప్రజలు రక్షించబడును గాక. ఎవ్వరు కూడా నశించకూడదు. అది దేవుని ఉద్దేశం. మనకు బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఒకరు వాళ్ళు బాగా తవ్వులు వేసుకుంటుంటే, వాళ్ళు కొట్టుకుంటుంటే టేస్ట్ బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నా మీద వచ్చారు కాబట్టి వాళ్ళకి జరగాలి, అంతే కదా మనం కోరుకునేది. ఆ ఉద్దేశం మీకు ఉండకూడదు. ప్రభునందు ప్రియులారా, ఆత్మ విలువ ప్రభు చెప్పాడు. ఇప్పుడు దాకా మీరు ఏం పట్టారు? ఏం అర్థం కాదా? ఇప్పుడు దాకా మీరు ఏం పట్టారు? చేపలు పట్టారు.
చేపలు పెట్టారు. ఏమంత కష్టమా? హల్లెలూయా. ఇప్పుడు దాకా మీరు చేపలు పట్టారు, ఇప్పటి నుంచి మీరు ఏం పట్టాలా? మనుషులు పట్టే జాలర్లు. ఆమేన్. పట్టారా మనుషుల్ని? అమ్మా పోతుంటే పట్టుకోవడం కాదు, మనుషులను పట్టారా? నేను ఒక ఆత్మను సంపాదించాను, చేతులు ఎత్తండి. ప్రభు ఎట్ట ప్రేమిస్తాడండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు, సమయం లేదమ్మా. అమ్మా నా మాటలు వినండి. నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నేను కూడా సముద్రంలో చేపలు పట్టేవాడిని. అనేక చేపలు తెలుసు, చేపల రకాలు తెలుసు, అనేక చేపలు తిన్నవాడిని. మన పితర నాటి నుండే ఎందుకో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఊహించలేదు ఇలాగ సువార్త చేస్తాను, దేవుడు రక్షకుడు ఇంత సేవ చేస్తానని. నేను కల రాలేదు, దర్శనం రాలేదు, ఊహ లేదు, అందకలేదు. ఆమేన్. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన స్వరం విన్నాను నేను. ఆయన దర్శనాన్ని చూశాను, సిలువ దర్శనాన్ని చూశాను. గొప్ప సాక్షిగా పెట్టాడు. ఆమేన్. నా సాక్ష్యం చాలా భయంకరమంది ప్రియులారా. సాదాగా మీతో ఉంటున్నా వినండి ప్రియులారా. ఆ నిన్వే పట్టణాన్ని రక్షించుటకు ఒక సేవకుడు దైవజనంతో లేపాడు. అయ్యా నీ వెళ్ళి నిన్వే పట్టణ సువార్త ప్రకటించి తప్పించుకుని వెళ్తున్నాడు. ఇంకా చరిత్ర పర్లేదు కానీ తప్పిపోయిన దేవుడు వదలలేదండి. మళ్ళీ ప్రత్యక్షమై వెళ్ళు నిన్వే పట్టణానికి సువార్త ప్రకటించాలా, చెప్పాల్సిందే, నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పి పంపించాడు. ఈ సువార్తికుడు వెళ్ళి ఏమని చెప్పాడమ్మా? ఇంకా 40 రోజులు మాత్రమే మీకు టైం ఉంది. ఈ లోపల ఈ పట్టణము ఏం భయపడుతున్నారండి? 40 రోజులే, 40 రోజులే. మన జీవితం మీద, మన బ్రతుకు మీద ఆశ పెట్టుకోకపోకండి. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిస్తే తెలియదు. హల్లెలూయా. బ్రతుకుడు క్రీస్తు సావైతే అబ్బా మీకు బాగా తెలుసు వాక్యం నాకంటే. హల్లెలూయా, హల్లెలూయా. మీకు వాక్యం బాగా తెలుసు, చక్కగా చదువుతారు, మీకేం తెలియదండి, అన్నీ తెలుసు. ఈరోజు పాస్టర్లకే తక్కువ. రైట్, వినండి ప్రియులారా. 40 రోజులు టైం పెట్టాడు యోనాతో. కసితో చెప్తున్నాడు, బాధతో చెప్తున్నాడు. యోనాకి సువార్త చెప్పేదానికి ఇష్టం లేదు. గ్రామం పట్ల, ఆ ప్రజల పట్ల అసూయ. నేనే ఎందుకు చెప్పాలి? అంత భయంకరమైన పట్టణానికి సువార్త రాజు వింటాడా, ప్రజలు వింటాడా? ఈయన కావాలని నన్ను వదలటం లేదని చెప్పి మొత్తానికి ప్రకటించాడు. 40 రోజుల లోపల మీ పట్టణం నాశనం అయిపోవును కాక అని చెప్పి పెట్టేసి వచ్చేసి సువార్త చెప్పేసి వచ్చేసాడు. ప్రభు నందు ప్రియులారా చూడండి, చదవండి అమ్మా అక్కడి నుంచి. నినివే పట్టణపు వారు దేవుని సువార్త విని విశ్వాసముంచి ఏం సాటమ్మా? ఉపవాస దినములు సాటించి గనులేమి అలుపులేమి అందరూ గోని పట్ట కట్టుకొని ఆ సంగతి, ఈ వార్త, ఈ మరణ వార్త నినివే పట్టణ రాజుకి తెలిసిందే. ఆయన సింహాసనం దిగి రాజవస్త్రములు తీసి గోని పట్ట కట్టుకునేను. గట్టిగా సపట్లో దేవునికి స్తోత్రం. అమ్మా ఈ దుర్వార్త విన్నారు. 40 రోజులు మాత్రమే ఈ చెడు వార్తలు విని మనం చనిపోతున్నామని రాజు, ప్రజలు, మంత్రులు, సామంతులు కూడా ఎరిగి వాళ్ళ వస్త్రాలు పక్కన పెట్టి గోని పట్ట కట్టుకొని ఆ బూడిదలో కూర్చుని వాళ్ళు ఉపవాసము చేస్తున్నారంట. కొట్టు సపట్లో. ఎందుకు అంత త్యాగం? ఆ ఉపవాస దినం ప్రకటించేస్తున్నారు. ఎందుకు పశ్చాత్తపడుతున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? చనిపోతామని. చనిపోతాం. దేవుడు వాక్యం అండి. భూమాకాశముల గతించినా దేవుని వాక్యము గతించదు. ఆమేన్. ఈరోజు వాక్యం ఉంటున్న ప్రియులారా, ఈ లోకములు అన్ని గతించిపోదు, కానీ దేవుని వాక్యము గతించదు. గతించిన వాక్యము, రక్షించబడిన వాక్యము, స్వస్థపరిచే వాక్యము, మారు మనసు పొందే వాక్యము, నీ జీవితాన్ని సరిచేసే వాక్యము దేవుని దగ్గర నుంచి. దేవుని వాక్కు వచ్చును. ఏమొస్తుంది నీ దగ్గరికి?
దేవుని వాక్కు వస్తుంది. సహోదరి సహోదరుడా, ఇది మనిషి మాట కాదు, దైవజనుల మాట కాదు, మానవుల మాట కాదు, లోక సమేత మాట కాదు, దేవుని వాక్కు వస్తుంది. అందుకే యెషయా గ్రంథంలో అంటున్నాడు, యెహోవా మాట్లాడుచున్నాడు. అమ్మా, ఈరోజు ఎవరు మాట్లాడుతున్నాడు? దైవజనులు కాదు, పాస్టర్లు కాదు, ఇలా మాట్లాడేదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఎవరు మాట్లాడుతున్నారమ్మా? చెప్పాలి మీరు, ఎవరు మాట్లాడుతున్నారు? వాక్యం అయింది, భోజనం కాడ పోయినారు, చప్పగా ఉంది సాంబార్ అంటారు. ఏమంటారా? సాంబార్ ఎట్టుందంట? కొంచెం ఉప్పు వేయచ్చు కదా. కూర గురించి, భోజనాల గురించి, చికెన్ గురించి, ఇంకా దీని గురించి దాని గురించి మీటింగులకు వచ్చి చెప్పుకుని పోయేది కాదమ్మది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. దేవుడు ఈ రోజు ని దర్శిస్తున్నాడు. ఆమేన్. దేవుడు ఈ రోజు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. నీలో ఉన్న చీకటి వెళ్ళిపోవును గాక, నీలో ఉన్న రోగం వెళ్ళిపోవును గాక. దేవుని వాక్యము నీ శ్రద్ధగా వినగలిగితే నీ హృదయాన్ని ఈ రోజు తెరవబోతున్న దేవుడా. నిజమైన మారు మనిషి ఈరోజు పొందాలని, పొందిన మారు మనిషి కరెక్ట్ లేదు. అవసరానికి నీళ్ళ దిగుతున్నాం, అవసరానికి రక్షించబడుతున్నాం. రోగాలు, జబ్బులు, వ్యాధుల కొరకు నా దగ్గరకు వచ్చిన ఈ 2 సంఘాల్లో ప్రియులారా గమనించి చాలా మంది రోగాల కొరకు వచ్చారు, వ్యాధుల కొరకు వచ్చారు, కుంటి వారు వచ్చారు, సమస్యల కొరకు వచ్చారు, దురాత్మ పట్టిన వరకు వచ్చారు. అయినా ఓపితో ప్రార్థన చేశాం, దేవుడు విడుదల ఇచ్చాడు. ఆమేన్. కొంతకాలం వచ్చి కొంతకాలం ఆగిపోతున్న పరిస్థితుల్లో చూస్తున్నాం. ప్రభు నందు ప్రియులారా, మీరు దేనికోసం ప్రభు దగ్గరకు వస్తున్నారు? అయ్యగారు చెప్పినట్టు ప్రభు దగ్గరకు రావాలి. నువ్వు మారు మనసు లేకుండా రాబాక, పక్షాతంతో రావాలి, విశ్వాసంతో రావాలి, నమ్మకంగా రావాలి, దేవుని రాజ్యం కొరకు రావాలి, స్వస్థత కొరకు. మరి దీని కొరకు దాని కొరకు వచ్చి ఆగిపోతున్నారు. ఎందుకు ఆగుతున్న వాళ్ళకి అర్థం కావటం లేదు ప్రియులారా. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆమేన్. గమనించండి, ఈ రాత్రి వాళ్ళు ఏ విధంగా మారు మనసు పొందుతున్నారు. వస్త్రాలు తీసిపెట్టి ఉపవాస భక్తులందరూ కూడా చూడండి, ఆ పట్టణస్తులు బూడిదలో కూర్చొని కన్నీరు కాచి పశ్చాత్తాపడుతున్నారు, ఏడుస్తున్నారు. అయ్యో, ఈ వార్త రాజు విన్నాడు, రాజవస్త్రాలు కిరీటంతో పక్కన పెట్టాడు, భయపడ్డాడు. గోని పట్ట కట్టుకున్నాడు, మంత్రులు గోని పట్ట కట్టుకున్నారు. ఇంకా ఉపమంత్రులు కానీ గ్రామస్తులు ప్రజలందరూ కూడా ఆ బూడిదలో కూర్చుని ఉన్నారంట. ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఒక్క పూట కూడా ఉపవాసం ఉండే దానికి ఇష్టపడటం లేదే, ఒక్క పూట కూడా మందిరంలో నుండి ప్రార్థన చేయడానికి ఇష్టపడటం లేదే, ఒక్క రోజు కూడా దేవుడి సంధిలో గడపదాము. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎప్పుడు వస్తాడు? అయ్యో, నా బిడ్డల కొరకు, నా భర్త కొరకు, నా భార్య కొరకు, గ్రామ ప్రజల కొరకు, అయ్యా నేను పొందుకున్న రక్షణ వాళ్ళు పొందుకోవాలని ఆ భారము నీలో లేదు. వేషధారిగా జీవిస్తున్నావు, స్పెషల్ రూట్లో వెళ్ళిపోతున్నావు, సమాధానం లేని జీవితంలో ఉన్న, ప్రార్థన జీవితంలో లేదు, విశ్వాస జీవితంలో లేదు, సంఘ జీవితంలో లేదు. ఈరోజు ఎలాగుందంటే ప్రియులారా, శాపశాల భయంకరంగా ఉంటుంది. గమనించండి, ఈ రాత్రి ఈ సువార్త కుడికిలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సువార్తకులో నీ హృదయాన్ని తెరవాలి. ఈరోజు నిజమైన మారు మనసు పొంది ఈ స్థలంలో యేసు ప్రభుని తీసుకుని వెళ్ళండి మీ ఇంటికి. మీరు ఇంకా అనేక మంది మారు మనసు గురించి ప్రకటించండి ప్రియులారా. అందుకే దేవుడు ఆ పశ్చాత్తాప గురించి, ఆ విశ్వాసం గురించి ప్రభు వాళ్ళని నశింప చేయాల్సిన దేవుడే పశ్చాత్తాపడి, అయ్యో ఈ నినివే పట్టణ ప్రజల్ని నేను రక్షించాలి, ఆ సమయం సద్వినియోగం చేసుకున్నారు. నినివే పట్టణాన్ని ప్రభు రక్షించాడు. సపర్లు దేవుని స్తోత్రాలు. పట్టణ నినివే పట్టణాన్ని నశించిపోకుండా, వాళ్ళని నరకానికి వెళ్ళకుండా ఆపి దేవుడు ఆ పట్టణాన్ని రక్షించుకున్నాడు. ప్రియులారా, స్పీడ్కి వెళ్దాం. ఆది కాండం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆది కాండము ప్రియులారా 7వ అధ్యాయం. ఆది కాండము 7వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ వచనం ఒకసారి త్వరగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎందుకనగా ఇంకా 7 దినములకు 40 రాత్రులు భూమి మీద వర్షం కురిపించి తుడిచివేయుదును. ఆమేన్.
వినండి ప్రియులారా, ఇక్కడ ఒక సువార్త మనం వింటున్నాం. పూర్వకాలంలో నోవా కాలంలో కూడా ఈ సమస్యలు ఏర్పడ్డాయి, ఈ బాధలు ఏర్పడ్డాయి. నోవాని మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ రాత్రి. సువార్త ప్రకటించిన నోవా కుటుంబము ప్రియులారా, మరి 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు నోవా. తెగక ఊపిరినంత వరకు ప్రకటించాడు ప్రియులారా. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా భయభక్తులు కలిగిన వారుగా సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు నోవా కాలంలో ఏం జరిగింది చెప్తా. అనేకమైన పరిస్థితి ప్రియులారా, ఎవరు కూడా సువార్త అంగీకరించాల, ఎవరు కూడా ప్రభుని తీసుకోవాలా, ఎవరు కూడా ప్రభు దగ్గర రాలా, ఏం చేస్తూ ఎగతాలు చేస్తూ వినండి ప్రియులారా, భయంకరంగా ఉంటున్నారు. అయినా ప్రకటించాడు. దేవుని నమ్మండి, విశ్వాసించండి, ప్రభు త్వరగా పోతున్నాడని అన్నప్పుడు కూడా నమ్మలేదు ప్రియులారా. నమ్మకపోగా 10వ వచనం చదవండి. 10వ వచనం అదే అధ్యాయం. 7 దినాలు టైం పెట్టేని కూడా నమ్మలేదు. అయిన తర్వాత దేవుడు చెప్పినట్టుగా నోవాతో ఆ జల ప్రవాహము భూమి మీద వచ్చి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటికి నోవా 600 సంవత్సరాలు. అప్పుడు ఆయుష్ దినాలు ఎక్కువ ప్రియులారా, గమనించండి. పాపము తక్కువ కనుక అందుకే మరి ప్రభు చెప్పినట్టుగా ఎవరు మారు మనసు పొందక విశ్వాసించటం లేకుండా పోవటంలో నోవా కాలంలో ఆ పట్టణము చాలా భయంకరంగా జలప్రయంతో కొట్టుకుపోయింది. నినివే పట్టణం అయితే మారు మనసు పొంది పశ్చాత్తాపడ్డారు. ఆ పట్టణాన్ని రక్షించాడు. విరోధమైన పట్టణప్పుడు కూడా రక్షించాడు. నీకు నోవా కాలంలో చూడండి, వివరించేదానికి సమయం లేదు. కానీ ప్రభునందు ప్రియులారా, 120 సంవత్సరాలు ఓపితో నోవా కుటుంబం ప్రకటించలేదా? గమనించండి. నీకు ఇచ్చిన ఆయుష్ దినాల్లో సువార్త ప్రకటిస్తున్నావా? నీకు ఇచ్చిన ఆయుష్ దినాల్లో సేవ చేస్తున్నావా? నీకు ఇచ్చిన ఆయుష్ దినాల్లో ప్రార్థన చేస్తున్నావా? నీకు ఇచ్చిన ఆయుష్ దినాల్లో ప్రభుకి ఇష్టంగా ఉంటున్నావా? సువార్త సేవ చేస్తున్నావా? సంగమా తెలుసుకొని ఆత్మసాక్షి ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నినివే పట్టణం ఏమంది? నమ్మలేదు, విశ్వాసంతో రక్షించబడలేదు, ఏది చేసి వర్షం కురవదన్నారు, ఇష్ట ప్రకారం జీవించారు. నోవా మాట నమ్మలేదు. ఆ పట్టణాన్ని జలమయంతో ఏం చేశాడు? దేవుడు తుడిచివేశాడు. దేవుడు అన్యేస్తుడు కాదండి, ఆయన అన్యేస్తుడు కాదు, పక్షపాతము లేని దేవుడు, మనం నమ్మిన దేవుడు. ఆమేన్. ఇదే విధంగా బైబిల్లో చూస్తే సొదొమ గుర్రము ఆ పట్టణం కూడా ఏమైంది? సొదొమ గొమొర్రా పట్టణం ఏమా, ఆ పట్టణము కూడా మారు మనిషి లేని పట్టణం. చివరికి ఏమైంది? దేవుడు దాన్ని దేంతో దహించాడు? అగ్నితో దహించాడు. జలపయంతో నోవా కాలంలో మరి అగ్నితో. దీనికి దానికి ఎంత తేడా చూడండి. ఆడ మగ లేకుండా జీవించారు ప్రియులారా, భయంకరమైన జీవితంలో. అక్కడ నోవా లోతుంటే లోతు కుటుంబాన్ని మాత్రమే దేవుడు రక్షించాడు. ప్రభునందు ప్రియులారా, రక్షించబడిన కుటుంబం చాలా విలువైంది. మారు మనసు పొందిన కుటుంబం చాలా విలువైంది. ప్రార్థన చేసే కుటుంబం చాలా విలువైంది. ప్రేమ కలిగిన కుటుంబం చాలా విలువైంది. అందుకే సొదొమ గొర్రె పట్టణం అంతా కూడా దేవుడు క్షమాపణ లేకుండా ఆ పట్టణాన్ని అగ్నితో దహించి కూల్చివేసి పూర్తి చేసేశాడు. నమ్ముతున్నారా వాక్యాన్ని? దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే మారు మనిషి లేదు, దేవుడంటే విశ్వాసం లేదు. మందిరానికి ఏ విధంగా వస్తున్నాం మనం? మారు మనిషి లేని వారుగా, ఇష్టం లేని వారుగా. పాట అయిపోతే అలగతాం, ప్రార్థన అయిపోతే అలగతాం, ప్రేమించిపోతే అలగతాం. ప్రియులారా, అన్నం కొద్ది లేట్ అయితే అలగతాం, పరిచయం చేయమంటే అలగతాం. ఇదే మారు మనిషి అండి ప్రియులారా. ఖర్చు పెట్టి ఎందుకు? మీ కొరకు కదా, ఈ సువార్త గ్రామం కోసం కదా. మనుషుల వైపు చూడపని దేవుడు వైపు చూడండి. సొదొమ గొర్రె పట్టణం ఏమైంది? అగ్నితో కాల్చివేశాడు. ప్రియులారా, గమనించండి. ఈ మనుషు కుమారుడి కాలంలో మళ్ళీ ఎలాగుంటుందో ఒక మాట చదివి లూకా సువార్త 17వ అధ్యాయం 26, 27, 26, 28, 30 ఈ 3 వచనాలు చదువుకుని ముందుకెళ్ళిపోదాం, ముగిద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము 26 చదవమా. నోవాహు దినములలో అమ్మా జరిగినట్టు మనుషు కుమారు దినములో జరుగును. చప్పట్లు కొట్టండి ఒకసారి. నిద్రపోతున్నారా? ముగింపులో వస్తున్నాం. మనందరూ వెళ్ళిపోతాం. ఇక్కడ ఉన్నాము. హల్లెలూయా. రేపు కూడా 2 వర్తమానాలు, ఎల్లుండి కూడా 2 వర్తమానాలు. మీకు సమృద్ధిగా ఆత్మీయ ఆహారము ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. అంతకంతకి రేపు జనాలు దేవుడు నడిపించునుగాక. వినండి, వాక్యం చెప్పి మీ కొరకు
చిన్న ప్రార్థన చేయబోతున్నాను, జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఈ వాక్యం ఉన్న వారిని దేవుడు దర్శిస్తాడు. దేవుడు మాట్లాడితే పిల్లారా, ఓ నోవా కాలంలో జరిగినట్లు. నోవా కాలంలో ఏం జరిగింది? సువార్త ప్రకటిస్తుంటే ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఇంకా డ్యాన్సులు వేస్తున్నారు, తాగుతున్నారు, ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నారు. పిల్లారా, అటు రాయబడిన మాట నోవా కాలంలో ఆ విధంగా జరిగింది, ఆ విధంగా జలప్రయం వచ్చింది. వినండి, ఈ రాత్రి మనుష్య కుమారుడు కాలంలో కూడా అలాగా జరుగునుగాక. లోతు కాలంలో జరిగినట్టు, నోవా కాలంలో జరిగినట్టు, ఓ మనుష్య కుమారుడు కాలంలో కూడా, రెండో రాకడలో కూడా అలాగా జరుగుతుందని లేఖనము ఈ రోజు మీతో మాట్లాడుతుంది. గట్టిగా సపలు కూడా దేవుని స్తోత్రం. ఎవరికైనా భయం వేస్తుందా? అమ్మా, భయం వేస్తుందా? మనకెందుకండి భయం? ఏమీ లేదు. ఇంట్లో పోతే ఏసీ, అంతే కదండి. మన ఇంట్లో ఏం తక్కువ? చర్చిలో ఏముంటుంది కానీ ఇంట్లో మాత్రం సమృద్ధిగా ఉంటాయి. చర్చిలో మాత్రం చీపురు కట్ట ఉంటుంది, తిమ్మేదానికి ఏముంటుందంట. వినండి, మన ఇంట్లో మాత్రం సమృద్ధి. నీ ఇంట్లో ఏసీలో ఉన్నా, ఇంకా మిద్ది మేడలో ఉన్నా, ఎంత కొన్నా నీ గురించి రాకడ ఆగదు కదా. ఆమేన్. రాకడ దినాల్లో ఉన్నాం. ప్రభు రెండో రాకడ దినం. జాగ్రత్త, దీన్ని మర్చిపోబాకండి. సంపాదనలో పడి, దీంట్లో పడి, దాంట్లో పడి ఎలబాకండి ప్రియులారా. నోవా కాలములో, ఆ లోతు కాలములో ఏం జరిగిందో అదే విధంగా మనుష్య కుమారుడు కాలములో జరుగునుగాక. నేను చెప్పటం కాదమ్మా, మీ బైబిల్లో ఉంది. ఈరోజు ప్రభు హెచ్చరిస్తున్నాడు. మనం ఏ కాలంలో ఉన్నాం ఇప్పుడు? చెప్పరేంటి? రెండో రాకడ కాలంలో ఉన్నాం. ఒకసారి ప్రభు వచ్చాడు, మళ్ళీ వచ్చి నీకోసం వచ్చి ప్రేమించి, అక్కలారా చెమ్మలారా నా కోసం ఏడబాకండి, మీకోసం ఏడవండి అమ్మ ఉమ్మ అన్నాడు దేవుడు. అంటాడా? కొరడా తీసుకుంటాడు. జాగ్రత్త. రెండో రాకడ భయంకరంగా ఉంటుంది. పాస్టర్ గారు చెప్పాడు, మరి రక్షణ కొరకు బ్రదర్ నడిపించాడు. ఆఖరి దినాలు ఎలాగుంది దేశము? శాంతి సమాధానము, దేశాలకు యుద్ధాలు, కరువులు, భూకంపాలు, వరదలు, వ్యాధులు, జబ్బులు, రోగాలు. ఈ స్థితి ఎప్పుడు కూడా మన పితరుల పెద్దలు ఎరగలేదు. ఈ విధంగా వస్తే చూడండి, ప్రాణం పిడుగులు పెట్టుకుని బతుకుతున్నాం. కళ్ళు మూస్తే ఏమవుతుందో అర్థం కావట్లా. నీ కోరికలు శిఫలమైపోద్ది, నీ ఆశ నిరాశ అయిపోద్ది. దేవుని కొరకు ఆశపెట్టు, ఆత్మల కొరకు ఆశపెట్టు, ప్రార్థన కొరకు ఆశపెట్టు, ఆత్మ ఉపవాసం ఉండేదానికి ఆత్మ రక్షణ కొరకు ఆశపడు. దేవుడి పని చేయి, స్వార్థ చేయి. అంతేగాని ఇంకా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో రాకడ మర్చిపోతున్నావు. అమ్మా, రాకడలో ఉన్నాం, సమీపంలో ఉన్నాం, అంతే కదా. నోవా కాలంలో, లోతు కాలంలో ఏం జరిగింది? శ్యామ్ మనుష్య కుమారుడు కాలంలో కూడా జరుగు తీరుతుంది. ఈ బంగారు, వెండి, రవరత్నాలు, ముత్యాలు, వైద్యాలు అందరు సముద్రం అంతా వ్యర్థమైపోవును కాక. ఇది వాస్తవం. ఎబ్రీ పత్రిక 10:37 చదువు ముగిద్దాం. రాకడలో మనం ఉన్నాం. జాగ్రత్త పడ్డాం, భయం భక్తి కలిగి ఉందాం, విశ్వాసం ఉందాం, మారు మనసు పొందండి, అనేక మంది ప్రభులో నడిపించండి. ప్రభు కొరకు సిద్ధపడదాం, ఆయుధపడదాం. ఏం తీసుకెళ్ళమో ఆత్మను సంపాదించి ప్రభు కొరకు సిద్ధంగా ఉండో. ప్రభు ఒక దొంగ వల్ల రాబోతున్నాడు. రాకడలో ఎన్ని సూచనలు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చదివితే ఆ రాకడ సూచనలు కనబడుతున్నాయి. భయం వేసిపోతుంది జనాలకి. జాగ్రత్త ప్రియులారా. ఈ రాత్రి రెండో రాకడలో ఉన్నావని గుర్తెరిగి గుండెల్లో దాచిపెట్టుకుని నీ ఇంట్లో ప్రార్థన చేయి. మారు మనసు పొంది ఆత్మను రక్షించు, బలా నమ్మకమైన దాసుడిగా సంపాదించు. ఎబ్రీ పత్రిక 10:37 చివరిగా, ఇంకా కాలము కొంచెమే ఉంది. గట్టిగా సభలు కొట్టాలా. అమ్మా, కాలం ఎంత ఉందంట చెప్పాలా? కాలం ఎంత ఉంది? కొంచెమే. నోట్ల నుంచి మాట రావటం లేదు. హల్లెలూయా. ఎన్ని ఆశలు పెట్టుకుంటున్నాం మనము, బిడ్డల కొరకు, దీని కొరకు, దాని కొరకు. ఓ అబ్బా, కాలము ఎంత ఉందా? కాలం ఎంత ఉంది? రావటంలా. హల్లెలూయా. మీకు వచ్చినా రాకపోయినా, మింగినా మింగపోయినా, భయమున్నా లేకపోయినా కాలం ఎంత ఉందా? కొంచెమే. రెండోది వచ్చుచున్నవాడు. ఏం అద్భుతమైన మాట అండి. ఈ సువార్త సభలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వచ్చుచున్నవాడు, వచ్చుచున్నవాడు చెప్పాలా? వచ్చుచున్నవాడు ఇప్పుడు ఏడొస్తాడండి. ఒక ఆమె అన్నదంట,
పాస్టర్లో ప్రభు వచ్చేస్తాడు నమ్మమ్మ దిగమ్మ నమ్ముకోమ్మ వచ్చేస్తాడు. వచ్చి ఇప్పుడే రాలేదు, నాకు 76 సంవత్సరాలు అన్నదంట. 76 సంవత్సరాల నుంచి చెప్తానున్నాడు పాస్టర్ గారు. ప్రభు వచ్చిందిలా, వాళ్ళు కావాలని చెప్తుంటారమ్మా. కావాలనా? సువార్త కూడికి పెట్టి కావాలనా? అట్నే అనుకుంటా ఉండు, రేపేమవుద్దక్క తెల్లారిపోద్ది. అర్థమైందా? వాక్యం చెప్తుంది రాత్రి, మీ హృదయాలు తెరవండి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, పాపాలు ఒప్పుకొని ఇతరులను కూడా ప్రభువులో నడిపించండి. ఆమేన్. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును అని స్టేజ్ లేదో చెప్పమంటారా? ఒక మాట, ప్రభు కదిలి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు. ఆయన రాకడా బయలుదేరాడు. నీకు నాకు స్టేజ్ ఉంటుంది. మందిరానికి వచ్చేటప్పుడు ఎన్ని స్టేజీలు ఆగుతారు మీరు? పెళ్లి కూతురైనా ముందుకు వస్తుంది కానీ, పెళ్లి కూతురైనా ముందుకు వస్తుంది, త్వరగా వస్తుంది కానీ, ఈరోజు మారు మనసు పొందలేని వాళ్ళండి. మారు మనసు పొందితే స్పీడ్గా వస్తారు, సమయానికి వస్తారు. మారు మనసు పొందలేదు కాబట్టి అడుగు మీద అడుగు ఎంత నిదానంగా వస్తారు మందిరానికి. పిల్లరా, మందిరానికి దావీదు అన్నాడు, నేను ఎప్పుడు వెళ్తాను మందిరానికి. సాక్ష్యం ఉందా? ఆరాధనలు కలుసుకోరు, ప్రార్థనలు కలుసుకోరు, శుద్ధిలో కలుసుకోరు, వాక్యంలో వస్తారు, మంచి వాక్యంలో వస్తారు. వచ్చిన అందరిని కలిపెడతాడు. ప్రభునంది పిల్లారా, చెడిపేస్తారు. ఇంత ఆలస్యం చేస్తున్నారు సువార్తకి, పరిచిరిగి. పాస్టర్ గారు సువార్తకి వెళ్దామని చెప్తే కదలుతారా? ఎందుకు కదలుతారండి? సాగులు ఎక్కువైపోయినాయి. ఆలస్యం చేయకుండా వచ్చును. చదవాలి ఒక మాట, నా ఎదుట నీతిమంతుని వాడు మారు మనసు పొందినవాడు విశ్వాస మూలంగా జీవించును అని సంతోషం ఉండదు. సపర్లు కొట్టండి ఒకసారి. ప్రియులారా, రెండో రాకడలో ప్రభు నిన్ను నన్ను గమనించి పరిశీలించి చూసేది అని తెలుసా? నువ్వు పొందిన నిజమైన మారు మనసులో విశ్వాసాన్ని చూస్తాడు. సపర్లు కూడా దేవుని స్తోత్రాలు. సేవకులు కానీ బోధకులు కానీ, అమ్మా విచ్చలవిడిగా బోధకులు సేవకులు ఎక్కువైపోయినారు. విశ్వాసాలు కానీ రావులు కానీ ఒకరోజు దేవుని ఎదుట విశ్వాసం కనపడాలి. ఆమేన్. విశ్వాసం లేని వారు ఎత్తబడరు. వాక్యం చెప్తే నేను చెప్పటం కాదు. అందుకే పౌలు అన్నాడు, మీకు అందరికి వాక్యం తెలుసుగా, పౌలు గురించి అనేక మంది సౌలు పౌలుగా మారి ఆయన అంటున్నాడు, నా విశ్వాసాన్ని చప్పట్లు కొట్టండి అమ్మా తల్లులారా. ఇంటికి ఎటు పోకుండా ఏడెందుకుంటారు? అర్థమైందా? నా విశ్వాసాన్ని శవాల భావాలు ఏం అర్థం కావటంలా. నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఆమేన్. ఏం కాపాడుకోవాలి? చివరిలో విశ్వాసాన్ని కాపాడుకోవాలా. ఒక్కరు కూడా చేతి లేపటం. హల్లెలూయా. అంటే మీకు అర్థం కావటం లేదు భాష. ముత్తూరు మండలం అంతా హిందీ వాళ్ళు ఎక్కువైపోయినారు, తెలుగు వాళ్ళు కనబడటం లేదు. ఆదివారం చూడండి, అందరూ హిందీ వాళ్ళే. గమనించండి ప్రియులారా, విశ్వాసం కాపాడుకో. ఆ విశ్వాసం కాపాడుకోవాలంటే నువ్వు సరైన మారు మనసు పొందిన వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. అవును, ఇక్కడ ఎన్ని సభలు జరిగినాయి? ఒక్కొక్క సేవకుని తీసుకొచ్చి వాక్యం చెప్పించి ఎంత కానుకలు ఇచ్చి పంపుతున్నారు. మరి అందరూ పోతున్నారు కదా, మారు మనసు ఏది, పశ్చాత్తాపం ఏది? ఎందుకు చెప్తున్నారు? వాక్యం ఎంత విలువైంది. మారుతున్నారా? రక్షించబడుతున్నారా? నేను ప్రభుని అంగీకరించానయ్యా, అయ్యా నాకు బాప్టిజం యేసు ప్రభు కావాలయ్యా, ఈరోజు నా పాపాలు ఒప్పుకుని ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడని చెప్పడం లేదు. కానీ ఏమేమి చెప్పుకొని పోతారో వచ్చేటప్పుడు పోయేటప్పుడు. ఆయన బాగా చెప్పలేదు, ఈయన బాగా చెప్పాడు, ఆయన బాగా చెప్పాడు, అంతే కదమ్మా మీరు అనేది. జాగ్రత్త, ప్రభు త్వరగా రాబోతున్నాడు. లేచి నిలబడండి, ఒకసారి లేచి నిలబడండి. దేవునికి స్తోత్రం.
నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేసిన ఈ సువార్త సభలో ప్రభు చూస్తున్నాడు ప్రియులారా. ఓ దేవుడు మన కొరకు ప్రేమించి కలవరిశిల్లో రక్తం కార్చిన ప్రభు ఈరోజు ఈ సువార్త కూడిక ద్వారా రక్షించబడాలని ఆశపడుతున్నాడు, మారు మనసు పొందాలని ఆశపడుతున్నాడు, విశ్వాసం కాపాడాలని ఆశపడుతున్నాడు. ప్రభు రెండో రాకడ ఆయన ఆసన్నమైంది, ఆయన బయలుదేరి వస్తున్నాడు. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఒకవేళ మీరు బాప్టిజం తీసుకున్నారు, మారు మనసులో సరైన స్థితి లేకపోతే, విశ్వాసంలో సరైన స్థితి లేకపోతే, హృదయంలో ప్రభుని అంగీకరించకపోతే, మీరు వేషధారిగా ఉన్నారేమో, మారు వేషంలో ఉన్నారేమో, ఇంకా అనేక రీతులుగా ఉన్నారేమో, ఇంకా చెడు కార్యాల్లో ఉన్నారేమో, చెడు తలంపుల్లో ఉన్నారేమో, ఒకసారి ఈ వాక్యం ద్వారా తెలుసుకున్న నీవు ప్రభు త్వరగా రాబోతున్నాడు. అక్కా, చెల్లి, తమ్ముడా, మారు మనిషి లేని సేవ చేస్తున్నామేమో, మారు మనిషి లేక వాక్యం వింటున్నానేమో, మారు మనిషి లేక బైబిల్ చదువుతున్నామేమో, మారు మనిషి లేక పాటలు పాడుతున్నామేమో. ఈరోజు నీతో నాతో ప్రభు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. అంతటా అందరూ కూడా మారు మనిషి పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మరొకసారి తెలియజేస్తున్నాడు, మరొకసారి సూటిగా చెప్తున్నాడు. అక్క, చెల్లి, తమ్ముడా, ఈ రాత్రి నువ్వు మారు మనిషి పొందాలని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే నేడే రక్షణ దినము పొందుకొని మారు మనసు పొంది యేసు ప్రభుని విశ్వాసం ఉంచి హృదయం తెరిచి, అయ్యా నేను మారు మనసు పొందుతున్నాను, నీవు నా ఇంటి కాపరిగా ఉండని విశ్వాసాలు జీవించు. ప్రభు రాజ్యానికి ఎత్తపడతావు. తీర్మానం చేసుకో. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. కళ్ళు మూసుకొని దేవుడు వైపు చూడండి. దేవుని వాక్యం ఉన్న ప్రజలారా, విశ్వాసం ఉంచండి. పరిశుద్ధాత్మ దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. నీ కొరకు రక్తం కాచాడు, నీ కొరకు శ్రమ పడ్డాడు, నీ కొరకు ఉపవాసం ఉన్నాడు, వేదన పడ్డాడు, శ్రమల బాధలు అనుభవించాడు. ముళ్ళ కిరీటము, అనేక మంది దెబ్బల వస్త్రహీనత, ముళ్ళ కిరీటము, శ్రమల నాగేను శాలవలె దున్నపడ్డాడు. నీ కోసం, నా కోసం కదా, మన అందరి కోసం కదా, నశించిపోతున్న వారి కోసం కదా. నువ్వు నరకానికి వెళ్ళకూడదని, పాడు కాకూడదని, నువ్వు నశించిపోకూడదని, వ్యాధి మరణము చేత నువ్వు ఉచితంగా నరకానికి వెళ్ళకూడదని, నువ్వు రక్షించబడాలని, నువ్వు విమోచించబడాలని, నీవు దేవుని రాజ్యానికి వారసుడవ్వాలి. అందుకే ఈ వార్త. మరొకసారి ప్రభు నీతో మాట్లాడుతున్నారమ్మా. ఒకసారి జ్ఞాపకం చేసుకొని పాత జీవితాన్ని, ఒకసారి నీ మనసు జ్ఞాపకం చేసుకో, ఆత్మరక్షణ జ్ఞాపకం చేసుకో. వాక్యం ప్రియులారా, ఈరోజు నువ్వు ప్రభుని అంగీకరించామంటున్నావే, ఏ మారు మనిషి ద్వారా ఒక ఆత్మ మనుషులను తీసుకొస్తున్నావా? ఎందుకు సొలుగుడు ఉన్నావు? ఎందుకు అస్థితికిత్తలో ఉన్నావు? ఎందుకు మారు మనుషులని మాట్లాడు పశ్చాత్తాపం జీవిస్తున్నావు? ఇంకా నీ నోటి కూడా బూతులు ఎందుకు వస్తుంది? మారు మనుషులని మాటలు. ప్రియమైన సంగమా, ప్రభు మాదిరి జీవిస్తున్నాడు. ఇదిగో ప్రభు చేత పిలబడిన దైవజనుడు, ఆది అపోస్తలులు దేవుని కొరకు వాళ్ళు సువార్త ప్రకటించి సమస్తాన్ని విడిచి సేవ చేశారు. సంగమా, ఈ లోకంలో ఒత్తిడి వేసి పునాదుగా క్రీస్తు పునాది వేశారు, ఆది అపోస్తలులు పునాది వేశారు. సేవ నీది నాది కాదు, సంఘము నీది నాది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ పునాది వేసిన దేవుడు. ఈ పునాదిలో రక్షించబడిన నీవు నేను విత్తనం వేశావు. ఈరోజు నీ ఉద్దేశం ఏంటి? సేవ అంటున్నావు, సంఘం అంటున్నావు, ఇంకా వరాలంటున్నావు, దర్శనం అంటున్నావు. ఎక్కడ పోయింది నీలో భారము, బాధ్యత ఉందా? రక్షించబడిన ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మంట రేపుతున్నాడు, అగ్ని రేపుతున్నాడు, అగ్ని కురిపిస్తున్నాడు. ఆయన మాట అగ్ని లాంటిది కాదా, బండల పడిన శక్తి లాంటిది కాదా. ఇది మామూలు మాట కాదమ్మా, మనుషుల మాట కాదమ్మా. ఇది మానవాళ్ళు రక్షించిన అగ్ని మాట, దహించే మాట, పరిశుద్ధాత్మ మాట. దేవుడు సంచారం చేస్తున్నాడు. ఈ సభలో నీవు పట్టబడాలి, ఈ పాపమును ఒప్పుకో. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. రక్షణ కొరకు ఆయన తపన పడుతున్నాడు. సిలువలో దాహమన్నాడు సంగమా, సిలువలో దాహమన్నాడు. ఆయన దాహంగా అడిగింది, నీవు రక్షించబడాలని, నువ్వు మానవ పడాలని. ప్రేమని సంగమా, కేక వేసి ప్రాణం విడిచాడు. త్యాగం ఉందా నీకు? నీ కొరకు, నీ కుటుంబం కొరకు, మన కొరకు క్రీస్తు రక్తమును కాచి ప్రాణం పెట్టిన దేవుడు.
నమ్మిన నీ జీవితము మార్చుకున్నావా? బ్రతుకును మార్చుకున్నావు. ఇంకా నువ్వు ఎందుకు పాపంలో ఉన్నావు? ఇంకా చెడు కార్యంలో ఉన్నావు, చెడు జీవితంలో ఉన్నావు. మారు మనుషులు లేకుండా సేవంతికి చేస్తున్నావు, పరిచయం లేకుండా సేవంతికి చేస్తున్నావు, విశ్వాసం లేకుండా పరిచయం విశ్వాసంగా ఎలా జీవిస్తున్నావు? ఈరోజు దేవుడు మంట రేపుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సేవకులతో దేవుడు మాట్లాడుతున్నాడు, సువార్తికులతో దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడా, ప్రార్థన చేయబోతున్నా. మహాప్రభు, రక్షకుడు, విమోచకుడు, సర్వాధికారి, ఓ సృష్టికర్త అయిన దేవా, యేసయ్యానికి స్తోత్రము నాయన. బిడ్డలకు ప్రేరేపించి ప్రార్థించగా ఇలాంటి అవకాశం ఇచ్చిన వాడానికి స్తోత్రము నాయన. ఎంతో వ్యవధి ఖర్చు పెట్టి ఈ సభను ఏర్పాటు చేశారయ్యా. ఇది నీ ఉద్దేశమై, నీ సంకల్పమై, నీ ఏర్పాటుమై, నీ ప్రణాళికమై. ఈజ్ లార్డ్ మై ఫాదర్. హల్లెలూయా, స్తోత్రము నాయన. ఈ దినము నడిపించిన బిడ్డలు ఏ ఉద్దేశంతో, ఏ తలంపుతో, ఏ మార్గాల్లో, ఏ ఆలోచనలో, ఏ తలంపులో ఇక్కడికి వచ్చారో ప్రభువా, వాళ్ళు హృదయ అంతరంగం ఎరిగిన దేవుడై ఉన్నావు, తలంపులు ఎరిగిన దేవుడై ఉన్నావు. ఇంకా ఎంతమంది మారు మనుషు పొందలేక పాపములో అయ్యా జీవిస్తూ, అక్రమంలో జీవిస్తూ, ఓ నరకములో జీవిస్తూ, వేదనకరమైన స్థానం జీవిస్తూ పాపం చేస్తున్నారు. మారు మనుషు లేక ప్రజలు ఉన్నారు. అట్టి వార్త ఈరోజు నువ్వు దర్శించవా? నువ్వు తాకవా? నువ్వు ముట్టవా? నువ్వు విడుదల దర్శాయి. మనశ్శాంతి ఇవ్వండి, శాంతి ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, సంతోషం ఇవ్వండి, విడుదల ఇవ్వండి. కపందాస్తముల నుంచి విడుదల, స్వస్థత, అనేక కార్యాలు జరిగించి ప్రభువా. 2 వర్తమానం శాత బిడ్డలు 9% అడుగుతున్నాం. వారి కుటుంబాన్ని దీవించు, భర్తను దీవించు, ఉద్యోగాన్ని దీవించు. ప్రతి ఒక్క జీవితము అవునయ్యా, లోకాలు జరిగినట్లుగా, లోత కాలంలో జరిగినట్టుగా మనుషు కుమారుడి కాలంలో జరుగుతుందని ఈ రోజు మీరు మాట్లాడి తెలియపరిచారయ్యా. తెలియకనే మేము పొరపాటు పడుతున్నాం, తెలియకనే పాపం చేస్తున్నాం, తెలియకనే భయం లేకుండా జీవిస్తున్నాం, తెలియకనే ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నాం ప్రభువా. లోకానుసారంగా జీవిస్తున్నామయ్యా. ఈ రోజు నాతో మాట్లాడిన తండ్రి, నీ ఎదుటిన ప్రజలతో మాట్లాడిన వారి హల్లెలూయా. అయ్యా, మారు మనుషు లేని వాళ్ళు ఉన్నారయ్యా. ఈ మాట్లాడి ఈ గ్రామాన్ని ప్రేమించు, ఈ గ్రామానికి రక్షణ, ఈ గ్రామంలోని పునాది గై, ఆరాధన పునాది గై రక్షించబడును కాక. రాకడ ఆలస్యమైతే రక్షించు నాయన. వాక్యం బిడ్డలు, వాక్య చదివిన బిడ్డలను దీవించాయా. వచ్చిన సేవకుని జ్ఞాపం చేసుకో ప్రభువా, వచ్చిన బిడ్డలను జ్ఞాపం చేసుకో. ఈ సభను ఏర్పాటు చేసిన ఆ టీముని, ఓసన్న బృందాన్ని, వారి కుటుంబాన్ని, వారి శ్రమను ఎరుగుదువా. తగిన ఆశీర్వాదాలు దయచేయమని, ఇంకా 2 దినాల సభలు కూడా మీరు దీవించమని అల్పులం ప్రభు. మేమే పాటు వారు మా ఈ రీతిగా సువార్త ప్రకటించడానికి యోగ్యత లేని వాళ్ళు ప్రభువా జ్ఞాపం చేసుకోండి అయ్యా. కనికరించి కృప చూపించమని, మారు మనుషు దగ్గర ప్రతిఫలం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఒకసారి సంతోషంగా గట్టిగా చప్పట్లు కొట్టాలా. దేవుడికే మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.